ఇంత వెచ్చటి క్లైమేట్ లో బగబగ మండే ఆ కట్ల పొయ్యి మీద చేసే బిర్యానీ తింటే భలే ఉంటది కదా. అరే ఆ వేడి వేడి బిర్యానీలతో నా పొట్ట నింపేద్దామని చెప్పేసి మెజెస్టిక్ లో బస్ ఎక్కి మార్తల్లో దిగేస్తే పేరు వచ్చేసి ప్రేరణ ఫైర్వుడ్ బిర్యానీ అండి. కట్ల పొయ్యి మీద చేయడం వల్ల ఏంద్రా అంటే ముక్క ఎంత మెత్తగా ఉడుకుతుంది అంటే అట్ట పట్టుకోగానే అటు ఊడిపోతుంది. ఒక రోజుకి కనీసం 100 కేజీల బిర్యానీ అమ్మేస్తారండి. దబర్లు రెడీగా ఉంటాయి, వేడి వేడిగా చేస్తా ఉంటారు, వీళ్ళు తింటానే ఉంటారు జనాలు. ఇక్కడ గోంగూర చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఎంత మంది తిన్నారో కమెంట్ చేయండి. నాకైతే ఇవి పిచ్చగా నచ్చేసాయి. బాగా బిర్యానీలోకి పురుపురుగా ఆ గోంగూర కలుపుకొని తింటా అంటే క్యాక్ ఉంటదండి. ఇంట్లోకి ప్రాన్స్ గీ రోస్ట్ స్టార్టర్ తీసుకున్నా, బాగా పెద్ద ముక్కలండి. తర్వాత చికెన్ బోన్లెస్ బిర్యానీ తీసుకున్నా, దాంట్లోకి షోలే కబాబ్ తీసుకొని లేపిన ఇలాగా అంతలా తింటావరా యదవానేసి మాత్రం తింటబాకండి. నాకు బాగా ఆకలి ఎక్కువ, అందుకే ఎక్కువ తింటాను నేను. వెజ్ వాళ్ళు మస్ట్ ట్రై స్టార్టర్ వచ్చేసి పన్నీర్ పెప్పర్ డ్రై అండి. ఇంకొంచెం పొట్టలో ఖాళీ ఉందా సరే అని చెప్పేసి గుంటూరు చికెన్ బిర్యానీ చెప్పిన. అయితే కొంచెం స్లోగా తిన్నానండి, అప్పటికే పొట్ట ఫుల్ గా నిండిపోయింది. 50 మందికి 100 మందికి 200 మందికి బిర్యానీ కావాలన్నా బల్క్ గా వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్లు పోతానే ఉంటాయి. అడ్రస్ వచ్చేసి మార్తలి మల్టీప్లెక్స్ కి చాలా దగ్గరగానే ఉంటుందండి.